అందరికీ నమస్తే. ఇంతకుముందు వీడియోలో కాశీ ప్రయాణానికి సికింద్రాబాద్, హైదరాబాద్ నుండి ఏ ట్రైన్స్ ఉన్నాయో చూసాము. ఇప్పుడు వరంగల్ నుండి వారణాసికెళ్ళడానికి ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి? ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి వరంగల్ మేజర్ రైల్వే స్టేషన్. ఇక్కడికి మనకు ఏపీ, తెలంగాణ, కేరళ నుండి వచ్చే ట్రైన్స్ వరంగల్ నుండి వస్తాయి. నార్త్ ఇండియా కానీ వారణాసి వైపు వెళ్ళే ట్రైన్స్, బీహార్, యూపీ, బీహార్కి అంటే జార్ఖండ్ వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా ఈ వరంగల్ నుండి వస్తాయి అనమాట. సో ఆ వరంగల్కి ఏ ట్రైన్స్ ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు వరంగల్ నుండి వారణాసికి దాదాపు 26 గంటల ప్రయాణం. స్లీపర్ అయితే రూ. 685 పెరిగింది రేటు కొంచెం ఈ మధ్య. తర్వాత థర్డ్ ఏసీ ఎకానమీ ఉంటుంది. థర్డ్ ఏసీ ఎకానమీలో ఒక దగ్గర మనకు 9 బోగీలు ఉంటాయి. థర్డ్ ఎకానమీ థర్డ్ ఏసీ అయితేనేమో 8 మంది ఉంటారు. 8 మంది పడుకోవచ్చు. థర్డ్ ఏసీ ఎకానమీలో 9 మంది ఒక లెక్క ఉంటారు అనమాట. ఈ సైడ్ కూడా ఇంకొకటి ఎక్స్ట్రా వేస్తారు వాళ్ళు. ఇటువైపు ఉండే విండో వైపు ఉండే ఇట్లా ఈ అడ్డంగా నిలువుగా ఉండేటువంటి అభ్యర్థిలో ఇంకొకటి కూడా మధ్యలో ఇరికిస్తారు అనమాట. కొంతవరకు ఇరుకుగా ఉంటుంది. సో థర్డ్ ఏసీ ఎకానమీ అయితే రూ. 1625. థర్డ్ ఏసీ అయితే 1730. సెకండ్ ఏసీ అయితే 2470, 2470. ఫస్ట్ ఎకానమీ అయితే 4170. ఫస్ట్ ఏసీ దాదాపు మనకు ఏరోప్లేన్ ఫేర్ దగ్గరగా ఉంది. ఏరోప్లేన్ ఫేర్ మనకి 4000 నుండి 5000, 6000 వరకు ఆ రేంజ్లో ఉంటుంది బుక్ చేసుకున్న దాన్ని బట్టి, టైం బట్టి. సో ఎప్పుడైనా కూడా ట్రైన్లో ఫస్ట్ ఏసీ అనేది ఎయిర్ ఫేర్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఏసీలో ఉండే కంఫర్ట్ అది వేరే ఉంటుంది. సెకండ్ ఏసీ దాదాపు ఈ ఫస్ట్ ఏసీలో సగం ఉంటుంది. థర్డ్ ఏసీ 1730 అంటే జనరల్కి 3 రెట్లు ఉంది. జనరల్ టికెట్కి దాదాపు 3 రెట్లు ఉంది. తర్వాత థర్డ్ అంతే, సారీ, స్లీపర్కి 3 రెట్లు ఉంది. స్లీపర్కి 685. చాలామంది స్లీపర్ ప్రిఫర్ చేస్తారు, తీసుకోకపోవడం బెటర్. అవన్నీ రీజన్ చెప్పాను. సో మనకి ఏ ట్రైన్స్ ఉన్నాయి మరి డే వైజ్ చూస్తే సండే నాడు అంటే ఆదివారం నాడు మనకు 2 ట్రైన్లు ఉన్నాయి. అది ఫస్ట్ ట్రైన్ ఏంటంటే గంగా కావేరి ఎక్స్ప్రెస్ 12669 ట్రైన్ నంబర్. ఇది వరంగల్లో 2:51 ఎగిలివారంగా పొద్దున నైట్ 2:51కి వస్తుంది. ఆ తెల్లారి దింపుతుంది. 4 అట్లా దింపుతుంది. అంటే దాదాపు 2 నైట్స్ మనం వీ హావ్ టు స్టే. ఎందుకంటే నైట్ ఎక్కే ట్రైన్‌లో ముందుగా వస్తాము, నిద్రపోతుంది, ఆ తెల్లారి అక్కడ దిగుతాము. సో అట్లా ఏసీలో అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. అయినా కూడా 2 రాత్రుల వరకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఈ ట్రైన్ డైరెక్ట్‌గా సిర్పూర్ కాజాలో మాత్రమే ఆగుతుంది. 5:20 పొద్దున. ఓకే. అంతే. ఈ ట్రైన్ చెన్నై టు చప్రా. గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ అనేది చెన్నై నుండి చాప్రా వరకి బయలుదేరుతుంది. 26 గంటల సమయం. ఆ తర్వాత రెండో ట్రైన్ ఆదివారం నాడు 22669 ఎర్నాకుళం పాట్నా జంక్షన్. ఇది వరంగల్‌లో 23:10 అంటే 11 గంటల 10 నిమిషాలు రాత్రికి వస్తుంది. రామగుండంలో 12:49 రాత్రికి ఆగుతుంది. తర్వాత బెల్లంపల్లి కూడా స్టాప్ ఉంది. 1:20కి రాత్రి. దీనికంటే ముందు ఖమ్మంలో కూడా ఈ ట్రైన్ ఆగుతుంది. అది 9:29కి. మొత్తం మీద ఇది 26 గంటల టైం. సండే నాడు 2 ట్రైన్లు ఉన్నాయి. తర్వాత మండేలే ఏ ట్రైన్ లేదు. ఓకే. కాజీపేట నుండి వెళ్ళేటువంటి సికింద్రాబాద్, దానాపూర్ వరకే ఆ ట్రైన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది మండే. ఈవెన్ మంగళవారం కూడా ఏ ట్రైన్ లేదు. కాజీపేట నుండి వెళ్ళే ట్రైన్ మనం సికింద్రాబాద్, దానాపూర్ తీసుకోవాలి. ఈవెన్ బుధవారం కూడా ఏ ట్రైన్ లేదు. కాజీపేటలో చూసుకోవాలి. తర్వాత గురువారం, థర్స్డే ఒక ట్రైన్ ఉంది. అది 22535 రామేశ్వరం బెనారస్ ఎక్స్ప్రెస్. బెనారస్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బిఎస్ వారణాసికి దగ్గరగా ఉండే స్టేషన్ బెనారస్. వారణాసి ఉన్నా పర్లేదు, బెనారస్లో తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇది వారణాసి దగ్గరగా ఉండే స్టేషను. విత్ ఇన్ సిటీలోనే ఉంటుంది. దాదాపు 4-5 కిలోమీటర్ అక్కడ నుండి కూడా మనకి ఆటోలు దొరుకుతాయి టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇది వరంగల్లో 23:10 అంటే 11:10 రాత్రికి వస్తుంది. 11:10 రాత్రికి వచ్చి రామగుండంలో 12:49 ఉదయం అర్ధరాత్రి 12:49కి వస్తుంది. సిర్పూర్ కాగజ్నగర్లో 1:44కి వస్తుంది. తర్వాత
అప్పుడు ఎక్కితే ఆ ట్రైను బెనారస్‌లో బిఎస్ స్టేషన్‌లో మరునాడు 11 తెల్లారంగా నెక్స్ట్ డే 1:10కి అంటే అర్ధరాత్రి ఎక్కి అర్ధరాత్రి దిగాల్సొస్తుంది. ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఈ ఈ ట్రైన్ ముఖ్యంగా వరంగల్ నుండి వెళ్ళే ట్రైన్స్ లోపల. కాజీపేటలో సికింద్రాబాద్, దానాపూర్ అయితే ఆ సమస్య లేదు. తర్వాత ఇది ఒకటే ట్రైన్ ఉంది గురువారం నాడు. తర్వాత ప్రతి శుక్రవారం ఒక ట్రైన్ ఉంది. అది కాశీ తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్ 16367 కన్యాకుమారి నుండి బెనారస్ వరకు వస్తుంది ఇది. సో, దీని దూరం కొంచెం తక్కువగా ఉంది. 1225 కిలోమీటర్లు వేరేటి 1400 అట్లా ఉంటది దూరం. ఇది అంటే వేరే రూట్‌లో వస్తుందన్నమాట ఇది. సో, దీని దూరము 1225 కిలోమీటర్లు 26 గంటలు 24 గంటలు పడుతుంది. కరెక్ట్ 1 డే. ఓకే. వేరే ట్రైన్స్‌తో పోలిస్తే ఒక 2 గంటలు తక్కువ టైం. ఇది కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్. ఇది వరంగల్ 11:05 23:05 అంటే 11:05 రాత్రి వస్తుంది. సిర్పూర్ కావాల్సిన ఒక స్టాప్ ఉంది. 1:44 పొద్దున వస్తుంది. అర్ధరాత్రి 1:44 తర్వాత బిఎస్ అంటే బెనారస్ స్టేషన్‌లో రాత్రి 11:45కు దించుతుంది. రాత్రి 11:45. ప్రతి శుక్రవారం వచ్చే ఈ కాశీ తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్‌లో ఫేర్ స్లీపర్ అయితే 555, థర్డ్ ఏసీ ఎకానమీ 1390, థర్డ్ ఏసీ 1485, సెకండ్ ఏసీ 2130, ఫస్ట్ ఏసీ 3555. వేరే ట్రైన్స్‌తో పోలిస్తే దూరం తక్కువ ఉంది కాబట్టి 200-300 రూపాయలు తక్కువగా ఫేర్ ఉంది మనకు. ఓకే. సో, వేరే ట్రైన్‌కి మనకు వరంగల్ నుండి థర్డ్ ఏసీకి అయితే 1600 అట్లుంటాయి. దీనిలో థర్డ్ ఏసీ 1400, 200, 300 డిఫరెన్స్ ఉంది. ప్రతి దానికి 300-400 డిఫరెన్స్ ఉంది. ఆ క్లాస్‌ని బట్టి, ఆ ఫేర్‌ని బట్టి. సో, ఈ ట్రైన్ కన్వీనియంట్‌గా ఉంటుంది. కొంతవరకు డబ్బులు తక్కువగా ఉంది. కాకపోతే 2 నైట్స్ జర్నీ చేయాలి వరంగల్ నుండి. ఓకే. తర్వాత ప్రతి శనివారం కూడా ట్రైన్స్ లేవు వరంగల్ నుండి. కాజీపేట నుండి వచ్చేటువంటి దానాపూర్ గానీ, వేరే ఏ ట్రైన్ గానీ తీసుకోవాల్సి ఉంటుంది. వరంగల్, కాజీపేట 2 పక్కనే ఉంటాయి కాబట్టి మనం ఐఆర్‌సీటీ వెబ్‌సైట్‌లో కొట్టినా కూడా 2 చూపిస్తాయి మనకు. వరంగల్ ట్రైన్‌లు చూపిస్తది. కాజీపేట ట్రైన్‌లు చూపిస్తాయి మనకు. పక్కన ఉంటాయి స్టేషన్‌లు కాబట్టి. తర్వాత అంటే మొత్తం మీద మనకు ఈ వరంగల్ నుండి వారణాసికి ఆదివారం 2 ట్రైన్‌లున్నాయి. గురువారం ఒక ట్రైన్ ఉంది. శుక్రవారం ఒక ట్రైన్. మొత్తం మీద మనకి 4 ట్రైన్‌లున్నాయి. వరంగల్ నుండి వారణాసి రావడానికి 4 ట్రైన్‌లున్నాయి. ఓకే. సో, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇవన్నీ కూడా అర్ధరాత్రి ఉంటాయి. కాబట్టి ఆ రోజు నైట్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఆ తెల్లారంగా వచ్చినటువంటి నైట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మనం స్టేషన్‌లో దిగిన తర్వాత టెంపుల్‌కెళ్ళాలంటే అర్ధరాత్రి ఎళ్ళాలి. సో, అప్పుడు మనం ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఎళ్ళొచ్చు. కానీ హోటల్ గనక బుక్ చేసుకోకపోతే కొంత ఇబ్బంది పడి స్టేషన్‌లోనే ఉండి కొంచెం తెల్లారినాక 5, 6 తర్వాత వెళ్ళాల్సుంటుంది. మీరు ఆల్రెడీ అన్ని అరేంజ్‌మెంట్ చేసుకుంటే ఆ రోజు వెళ్ళొచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఈ చిన్న ఆహ్, ఆహ్, కొంతవరకి రిస్క్ ఉంటుంది. నైట్ కాబట్టి చిన్న పిల్లలతో వెళ్ళిన వాళ్ళు, పెద్దవాళ్ళతోటి వెళ్ళిన వాళ్ళకి కొంచెం వరకు సమస్య ఉంటుంది. మొత్తం మీద మనకి వరంగల్ నుండి వారణాసికి వెళ్ళడానికి 4 ట్రైన్‌లున్నాయి. ఇవేవి కూడా మన స్టేట్‌లో స్టార్ట్ అయ్యే ట్రైన్‌లు కాదు. కాబట్టి వాటిలో ఉన్న టికెట్ల సంఖ్య తక్కువ. అది కూడా వరంగల్ నుండి వారణాసి. వారణాసి కొన్నిటికి లాస్ట్ స్టాప్ ఉంది. కొన్నిటికి మధ్యలో ఉంటది కాబట్టి వాటికి రైల్వేలో ఉండేటువంటి టికెట్ల కోట స్టేషన్‌కి మారుతా ఉంటుంది. కాబట్టి మనకు అవైలబిలిటీ ఆఫ్ ద ట్రైన్ టికెట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఓకే. అంటే వరంగల్ నుండి అట్‌లీస్ట్ వారణాసికి వచ్చే లాస్ట్ ఆఫ్ వారణాసి గాని, బెనారస్ గాని అయితే ఎక్కువనే అవైలబిలిటీ ఉంటది. కానీ మధ్యలో ఎక్కి మధ్యలో వారణాసి ఉన్నప్పుడు, మధ్య స్టేషన్‌గా వారణాసి ఉన్నప్పుడు మనం ఎక్కేటువంటి స్టేషన్ కూడా మధ్యలో ఉంది గనుక ఉంటే వరంగల్ కూడా మధ్యలో ఉంటుంది. వారణాసి కూడా మధ్యలో ఉన్నప్పుడు మిడిల్ స్టేజెస్ ఇవన్నీ. సో, ఈ మధ్యలో ఉండే స్టేషన్‌ల మధ్య టికెట్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి వెళ్ళాలనుకుంటే 2 నెలల ముందుగానే బుక్ చేసుకుంటే బావుంటది. ఈ 4 ట్రైన్‌ల లోపల దేనికైనా గూడా. ఇవి వరంగల్ నుండి వచ్చేటువంటి ట్రైన్‌ల విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరొకటి చూద్దాం.